మీరు అనుకుంటున్నారు దేవుడు నన్ను మర్చిపోయి ఉన్నాడు అని, దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని. మీరు అనుకుంటున్నారు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని. ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. ప్రభు మీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. గాడ్ హ్యాస్ నాట్ ఫర్గటెన్ యూ. సో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-16 వచనాల్లో రాయబడిన ప్రకారంగా కొన్ని మాటలు దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఈ యొక్క వీడియోని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయంలో వీక్షిస్తున్నా మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఏంటి అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ రోజున మీ మనసులో ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నాకు సహాయం చేయడు, దేవుడు నాకు నా ప్రార్థన వినడు, నేను ఆయనకు నచ్చను, నేను పాపిని, దేవుడు నన్ను త్రోసివేశాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడు, నేను పరిశుద్ధుడిని పరిశుద్ధురాలను కాదని మీరు అనుకుంటున్నారు. దేవుడు నన్ను వదిలేశాడని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వీడియోని వీక్షించే ముందుగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగనే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాలు మీకు వస్తాయి. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏంటి అంటే, నీవు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, దేవుడు నిన్ను మర్చిపోలేదు. గాడ్ హ్యాస్ నాట్ ఫర్గటెన్ యూ. దేవుడు నిన్ను మర్చిపోలేదు. సో వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-16 వచనాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14-16 వచనాలు ధ్యానం చేసుకుందాం. చూడండి. అయితే సియోను నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా? వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. మీరు అనుకుంటున్నారు దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడు. ఒకటి మీరు అనుకునేది ఏంటంటే, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. రెండవది, దేవుడు నన్ను అసలు మర్చిపోయాడు. నా పేరు, నా ఊరు, అసలు నేననే వ్యక్తిని దేవుడికి జ్ఞాపకం లేదని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రభు ఈ రోజున నీతో చెప్తున్నాడు. ఏంటి అంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున. ఒక స్త్రీ ఉంది, 9 మాసాలు మోసి ఒక బిడ్డను కనింది. ఆ బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డ విషయంలో కరుణించకుండా తన చంటి పిల్లను మర్చిపోవడం అనేది ఒక స్త్రీ అసాధ్యమైన పని. ఎందుకంటే తన కన్న బిడ్డలను ఏ స్త్రీ కూడా మర్చిపోదు. కానీ కొన్ని సందర్భాల్లో స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మర్చిపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారైనా మరచుదురు కానీ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మర్చిపోద్ది. కొన్ని సందర్భాల్లో న్యూస్ పేపర్స్లో, టీవీలో మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చెత్త కుప్పల్లో బిడ్డను పడేసి ఎంతోమంది స్త్రీలు వెళ్ళిపోతూ ఉన్నారు. సో కడుపున పుట్టిన బిడ్డని కరుణించకుండా చంటి పిల్లలను కూడా వదిలేసే రోజుల్లో మనం ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళైతే అలా చేయొచ్చేమో కానీ నేను నిన్ను మరువను. దేవుడు నీతో చెప్తున్నాడు, ఒక స్త్రీ తన బిడ్డను మర్చిపోవచ్చు, ఒక తండ్రి తన బిడ్డలను విడిచిపెట్టవచ్చు, ఒకవేళ భర్త తన భార్యను విడిచిపెట్టవచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్న స్నేహితులు, బంధువులు ఎవరైనా కానీ నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ వారైనా నిన్ను మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. నీ తల్లి నిన్ను మర్చిపోయి ఉండవచ్చు, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టి వదిలేసి ఉండవచ్చు గాక. కానీ దేవుడు నీతో చెప్తున్నాడు, అయ్యా వాళ్ళైనా నిన్ను మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. ఎందుకు అనగా, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక రూపాన్ని చెక్కుకోవాలి అంటే మనం ఏం చేస్తాము అంటే, ఏదైనా ఒక గోడ మీదో, రాయి మీదో, మట్టి మీదో, లేకపోతే ఏదైనా పేపర్ మీదో
ఎక్కడో చాట మనం ఒక ఆర్ట్ని గీస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే మనలనంట దేవుడు తన అరచేతుల మీద గీశాడట. అంటే నీ రూపము ప్రభు యొక్క గాయపడిన హస్తం మీద ఉన్నది. అంటే నిత్యము ఆయన అరచేతుల్లో ఉన్నాం మనం. కాబట్టి ఆయన నిన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని మర్చిపోకూడదు, వాళ్ళ పేరు మర్చిపోకూడదు, వాళ్ళ రూపం మర్చిపోకూడదు అని శరీరం మీద టాటూస్ అనగా పచ్చబొట్లు వేసుకుంటారు. ఆ రకంగా వాళ్ళు వేసుకొని వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని వాళ్ళ చేతుల మీదో లేకపోతే ఎక్కడో చాట గుర్తుగా ఉంచుకుంటారు. ప్రభు చెప్తున్నాడు కదా, అరచేతుల మీద దేవుడు నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఎలా చెక్కాడు అంటే నీ రూపాన్ని, నీ పేరుని, నీ ఊరిని, నీకున్న సమస్యలను నిన్ను నిత్యము దేవుడు చూస్తూ ఉన్నాడు. నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడని అనుకోవద్దు. నువ్వు ఎంత పాపం చేసినా, నువ్వు ఎంత శాపంలో ఉన్నా, నువ్వు ఎన్ని అప్పుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన తప్పు చేసి ఇదిగో ఈ రోజున నేను ఈ తప్పు చేశాను, ఇక నేను దేవుడి దగ్గరికి రాలేనేమో అని అనుకుంటున్నావు. భయపడవద్దు, బాధపడవద్దు. నీ పాపాన్ని ప్రభు క్షమిస్తాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకొని ఇక ఆ పాపాలన్నీ వదిలేసి దేవుడి సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. నన్ను విడిచిపెట్టాడు అనుకోవద్దు, నన్ను మర్చిపోయాడు అనుకోవద్దు. ఆయన నిన్ను ఆదరించి ఆయన నిన్ను ముందుండి నడిపించబోతా ఉన్నాడు. ఆయన నిన్ను కరుణిస్తాడు. తల్లి తన బిడ్డలను ఓదార్చినట్లుగా నిన్ను ఓదారుస్తాడు. ఇదిగో విధవరాల పక్షాన వేద్యమాడువాడు ఆయనే. విధవరాలు అయినప్పటికీ కూడా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నీకు యజమానుడిగా ఉన్నాడు. ఆయన ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు. ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను మర్చిపోడు. ఎల్లవేళలా నీతోనే ఉన్నాడు. నీ అప్పుల్లో నుండి, నీ ఆర్థిక ఇబ్బందుల్లో నుండి, నీ కష్టాల్లో నుండి, నీ వేదనలో నుండి, నీ బాధల్లో నుండి ప్రభు త్వరలో బయటికి తీసుకొని వస్తాడు. నిన్ను మర్చిపోలేదు, నీవు ఆయనకు గుర్తున్నావు. కాబట్టి విడువక మానక ప్రార్థన చేసి ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆయనకి సహాయం చేస్తుంది. కాబట్టి దేవుడు నన్ను మర్చిపోలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నాకు తోడై ఉన్నాడని విశ్వసించండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. కామెంట్స్లో యేసయ్య నన్ను విడువడు, యేసయ్య నన్ను విడువడు అని కామెంట్స్లో రాయండి. అలాగనే ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి, ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, ఒక నెంబర్కి ఏమైనా ఫోన్ నెంబర్ ఉంటుంది. కాల్ చేయండి, లేకపోతే ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. ఒక 10 రోజులు, వారం రోజులు లేట్ అయినా కానీ, ఒకవేళ మీకు కుదరకపోయినా, నాకు మాట్లాడకపోయినా తర్వాత నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మీరు కాంటాక్ట్ అయితే మీకు రెస్పాండ్ అవుతాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.